ఏమండి అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అయ్యా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. చిన్న ముక్క చెప్తాను ఆలకించండి దయచేసి. చాలామంది డబ్బు ఎవలో పడి, డబ్బు సంపాదనలో పడి అదే సక్సెస్ అనుకుంటారు. అదే చాలా విజయానికి పొంగిపోతుంటారు. అలా కాదండి. సక్సెస్ అంటే సమయానికి తినే టైం దొరక్క, భార్య పిల్లలతో చక్కగా సరదాగా గడపడానికి సమయం ఉండక, అలాగే నిద్రలేని రాత్రులు గడుపుతూ, చిన్న వయసులోనే శరీరంలో అనారోగ్యానికి గురవుతూ, ఆ శరీరానికి, మనసుకి సమయానికి రెస్ట్ దొరకకపోతే ఏమవుతుందో అనారోగ్యానికి గురవుతుంది కదా! మనసు చికాకుగా ఉంటుంది. దాంతో కుటుంబ కలహాలు ఎక్కువైపోతుంటాయి. ఈ చిన్న వయసులోనే అనారోగ్యాలు వస్తుంటాయి కదా! అవునా కదా? అలా బాధపడుతుంటే అది సక్సెస్సా అండి? కాదు కదా! అలాంటి స సందర్భంలో ఎంత సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు. అవునా కదా? అది కాదండి. విజయం అంటే సమయానికి తృప్తిగా తింటూ, సహృదయంతో 10 మందికి లేని వాళ్ళకి పెడుతూ, భార్యాపిల్లలతో సరదాగా సమయం గడుపుతూ, వాళ్ళతో కలిసి భోంచేస్తూ, అలాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ, వాళ్ళతో గడుపుతూ, సమయం దొరికిన వాళ్ళతో గడుపుతూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా గడపటమేనండి సక్సెస్ అంటే. అదే విజయం. అంతేగాని డబ్బు సంపాదించేసి నా మాన అందరిని మర్చిపోతానంటే అది సక్సెస్ కాదు. మరి ఈ సంగతి ఎంతమందికి తెలుసండి? మరి తెలిస్తే ఇన్ని కుటుంబ కలహాలు, చిన్న వయసులోనే ఇలా అనారోగ్యాలకి ఎందుకు గురవుతారు చెప్పండి? అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ విషయం 10 మందికి తెలియజేయండి. ఎలా అంటారా? చాలా సింపుల్ అండి. నా వీడియో లైక్ చేయండి బాబు. నా వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అలాగే నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. దాంతో 10 మందికి ఈ విషయం తెలుస్తుంది కదా! రేపు అనారోగ్యానికి గురైతే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదిస్తే మీకు ఆరోగ్యం తిరిగి వస్తదండి? అంతే కదా! ఇక అది డబ్బున్నా కూడా ఒక పరిస్థితిలో మనకెందుకు పనికిరాదండి డబ్బు. అది మీరు గ్రహించట్లేదు. జనాలు గ్రహించట్లేదు. మరి ఈ విషయం మీరు అవునంటే దయచేసి 10 మందికి చెప్పండి. షేర్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.